ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి కృపతో బాబాగారి సచ్చరిత్ర మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించిన నారాయణరావు గారి కోసం షార్ట్స్ వీడియోలో తెలుసుకున్నాం కదా. పూర్తి వీడియో ఇప్పుడు వినండి. తెలుగు సచ్చరిత్ర ఏ విధంగా వచ్చింది? మరాఠీలో శ్రీ హేమాద్ పంత్ గారు రాసిన సచ్చరిత్ర నుంచి నేడు మన అందరం తెలుగు వాళ్ళం పారాయణం చేస్తున్న శ్రీ షిరిడీ సంస్థానం వారు అధికారికంగా ప్రచురించినటువంటి పత్తి నారాయణరావు గారు అనువాదించిన శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు పుస్తకం కోసం ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా చర్చించుకున్నామా? మనలో చాలామంది ఈ రోజుల్లో నారాయణరావు గారు రచించిన పుస్తకం చదువుతున్నాం కదా. ఈ తెలుగు చరిత్ర మనకు ఎలా అందింది? ఏ విధంగా అందింది? బాబా అది మనకు అందించడానికి ఏ విధంగా ప్రయత్నించారు? తెలుగు సచ్చరిత్ర మనకు అందించడానికి బాబా చేసిన లీలలేమిటి? అసలు ఈ పత్తి నారాయణరావు గారు ఎవరు? హేమాద్రి పంత్ గారి కోసం చరిత్రలో ఉంటుంది, కానీ నారాయణరావు గారి కోసం ఎక్కడా లేదు కదా. మరి ఎవరు? సుమారు 1948-49 ప్రాంతంలో షిరిడీ అసలు ఎక్కడ ఉందో తెలియదు. పోనీ హైదరాబాదులో దగ్గర రాష్ట్రంలో ఉన్నవారికైతే షిరిడీ కోసం తెలుస్తుంది, కానీ నారాయణరావు గారు ఉన్న ప్రాంతానికి అసలు షిరిడీకి ఏ సంబంధం లేదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉన్న నారాయణరావు గారు ఏ విధంగా బాబా షిరిడీకి లాగారు? షిరిడీ పశ్చిమ తీరం, ఇచ్చాపురం తూర్పు తీరం. అక్కడ నుంచి సాయి తన పిచ్చుకను ఏ విధంగా లాగారు? మనలో చాలామంది చెప్తాం కదా, మేము 20 సార్లు 30 సార్లు పారాయణం చేశామని. మరి ఇంత ఆనందాన్ని ఇచ్చే చరిత్ర తెలుగులోకి రాయడానికి నారాయణరావు గారికే కాదు, బాబా కూడా మన కోసం ఎంత తపన పడ్డారు, మన చేతికి ఎలా అందించారు. మన అందరం ఎంత అదృష్టవంతులు అంటే ఆనాడు హేమాద్రి పంతులు గారు సేకరించిన సాయి లీలలన్నీ కూడా ఆ రోజుల్లో సాయి లీల మాసపత్రికలో ప్రచురించేవారు. ఆ తర్వాత బాబా గారు మహాసమాధి చెందిన 12 సంవత్సరాల తర్వాత 1930 నవంబర్ 30వ తారీఖున సాయి సచ్చరిత్ర మరాఠీలోని అందింది. అంటే బాబా గారు సమాధి చెందిన 12 సంవత్సరాలకు మరాఠీ సచ్చరిత్ర ఆ రోజుల్లో వచ్చింది. ఆ తర్వాత 1944 అంటే బాబా గారు మహాసమాధి అయిన 25 సంవత్సరాల తర్వాత కర్ణాటకకు చెందిన ఒక న్యాయవాది, బెల్గాం అనే ప్రాంతానికి చెందిన శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజీ అనే వ్యక్తి ఇంగ్లీష్లో అనువాదించారు. ఎందుకంటే 1940 తర్వాత సంస్థాన ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బంది పడేటటువంటి సందర్భంలో అనేక ప్రతికూల పరిస్థితులు, అంటే బాబా ఏ వర్గానికి చెందినవారు కాదు, బాబా అందరినీ సమానంగా చూశారు. బాబాకు అందరూ సమానమే, అందరూ దర్శించుకోవచ్చు, అందరూ పూజించుకోవచ్చు అనే ఒక ఎవిడెన్స్ కోసం ఆ రోజుల్లో కేసు సంస్థానం మీద నడుస్తూ ఉంటుంది. అంటే సంస్థానం సంబంధించి ఎవరికి అప్పచెప్పాలి, ముస్లిమ్స్కా లేక హిందువులకా, అక్కడ ఎవరు పూజించాలి అనే అనేక ప్రశ్నలు, అనేక ప్రతికూల పరిస్థితులు. అప్పుడు ఆ జడ్జి గారికి మరాఠీ సచ్చరిత్ర ఇస్తే ఆ జడ్జి గారికి మరాఠీ అర్థం కాదు. అప్పుడు ఆ జడ్జి గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలరా అని అడిగితే సంస్థానం వారు గుణాజీ గారిని సంప్రదిస్తే గుణాజీ గారు అప్పటికే సాయి భక్తులు. బాబా గారి మహాసమాధి తర్వాత అనేకసార్లు షిరిడీకి వెళ్ళి దర్శించుకున్నవారు. అప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కోర్టుకి అప్పచెప్తే బాబాకు వర్గం, వర్ణం, మతం అనే తేడాలు లేవు, అందరూ సమానమే. ఆ రోజుల్లో బాబాను అందరూ ఎలా దర్శించుకున్నారో ఇప్పుడు కూడా అందరూ రావచ్చు, దర్శించుకోవచ్చు. ఏ కులానికి మతానికి బాబా చెందినవారు కాదు అని తేల్చి చెప్తుంది కోర్టు. ఆ విధంగా ఇంగ్లీష్ సచ్చరిత్ర వచ్చింది. అయితే బాబా గారి లీల ఆ రోజుతో ఆగలేదు. 1945 ఆ ప్రాంతంలో తెలుగు భక్తులు షిరిడీలో పెరిగారు. ఇదే సమయంలో ఎక్కడో ఇచ్చాపురంలో ఉన్న నారాయణరావు గారు షిరిడీకి తీసుకువచ్చారు బాబా. ఈయనేమి గొప్ప పండితులు కూడా కాదు, బాబా ఎవరో తెలియదు, షిరిడీ ఎక్కడుందో తెలియదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవారు, ఆర్యవైశ్య కులంలో పుట్టినవారు, మామూలు బడిపంతులుగా పనిచేసినవారు. పని చేస్తే గానీ పూట గడవదు. కాస్త ఎస్ఎస్సి వరకు చదువుకొని ట్యూషన్స్ చెప్పుకునేవారు. నారాయణరావు గారికి 20 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. ఒక కుమార్తె కూడా ఉంది. ఇలా ట్యూషన్స్లో పని చేస్తూ ఉండగా ఒకరోజు ఎందుకో ఇదే నా జీవితం అని అనిపించి భార్య, పిల్లలు, ఆస్తి అన్నీ వదిలేసి ఎక్కడెక్కడో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి షిరిడీకి ఎలా వచ్చారో తెలియదు, కానీ
ఎప్పుడు కూడా తన జీవిత ప్రస్థానం కోసం చెప్పలేదు. కానీ షిరిడీకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇచ్ఛాపురం తిరిగి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత సాయిపై మనసు లగ్నం చేసి సాయి సచ్చరిత్రను అనువాదించారు. ఎన్నో అనుభవాలు జరిగాయి నారాయణరావు గారికి. దేశమంతా తిరుగుతూ షిరిడీకి వచ్చిన నారాయణరావు గారికి ఒక సాధన చేయాలి అనిపించింది. మనస్ఫూర్తిగా బాబాను పూజించి బాబాకు అంకితం ఇచ్చి సాయినామ జపం చేశారు. తర్వాత బాబా కలలో కనిపించి, నారాయణరావు, నీకోసం ముంబైలో ఒక ట్యుటోరియల్ ఎదురు చూస్తూ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఉద్యోగం వస్తుందని చెప్తారు. అప్పుడు ముంబైకి వెళ్తారు. బాబా చెప్పిన దగ్గరికి వెళ్తే తనకు ఊహించినంత జీతం 600 రూపాయలు నారాయణరావు గారికి ఇస్తారు. ఆర్థిక స్థిరత్వం, శాంతిని ఇచ్చిన బాబా తన పనిని ఎలా చేయించుకున్నారంటే, ఇలాగ జీవితం నడుస్తూ ఉంటుంది, తర్వాత ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉండేవారు. షిరిడీ నుంచి వచ్చినప్పుడు ముంబైకి ఒక చిన్న ఇంగ్లీష్ చరిత్ర తెచ్చుకుంటారు తనతో పాటు. కానీ ఆ పుస్తకం చదవరు. కొంచెం బిజీగా ఉండడం వలన, మొదట్లో క్లాసులు ఎక్కువగా ఉండడం వలన అస్సలు ఆ పుస్తకం తెరిచి చదవరు. కానీ ఒకరోజు రాత్రి ఆయనకి నిద్ర పట్టదు. అప్పుడు ఆ ఇంగ్లీష్ సచ్చరిత్రను తీసి చదువుతారు నారాయణరావు గారు. అలా మొదలుపెట్టిన సచ్చరిత్రను 16 సార్లు పారాయణం చేస్తారు. దాదాపు 4 నెలల పాటు అనునిత్యం బాబా లీలల్లోనే ఉంటారు. ఆ తర్వాత చిన్న గ్రంథం 100 పేజీల పుస్తకాన్ని బాబా లీలలు ప్రింటింగ్ చేయించి తెలిసిన వారికి పంచుతూ ఉంటారు. ముంబైలో అనేక ఉపన్యాసాలు ఇచ్చేవారు. అయితే నారాయణరావు గారికి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలని అనుకుంటారు. కానీ అప్పటికే కొంచెం గర్వం, అహంకారాలు పెరుగుతాయి. తను అందరికంటే కూడా బాబా కోసం చాలా బాగా చెప్పగలుగుతున్నానని భావించేవారు నారాయణరావు గారు. అదేవిధంగా ముంబయే కాక పూణేలో అనేక ప్రాంతాల్లో ఉపన్యాసాలు చెప్పేవారు. కొంత గర్వం పెరుగుతుంది. అవి బాబా పటాపంచలు చేశారు. ఎంతో ప్రయత్నం చేస్తారు పుస్తకం ట్రాన్స్లేట్ చేయడానికి, కానీ చేయలేకపోతారు. మళ్ళీ బాబా కృపతోటి అది సాధ్యం అవుతుంది. అది ఎలాగంటే, ఒకసారి ప్రముఖ సాయి భక్తుడితో దత్త జయంతి రోజు షిరిడీ నుంచి పిలుపు వస్తుంది నారాయణరావు గారికి. ఇద్దరు కూడా షిరిడీకి వెళ్తారు. అప్పుడు నారాయణరావు గారికి బాబా భౌతిక దర్శనం ఇస్తారు. తర్వాత ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో షిరిడీ వీధుల్లో తిరుగుతూ ఉంటే దానిమ్మ పళ్ళు చూసి, నేను గురువు దగ్గరికి వెళ్తున్నాను కదా, ఉత్త చేతులతో వెళ్ళకూడదని 2 దానిమ్మ పళ్ళు తీసుకొని వెళ్తారు బాబాకు. సమాధి మందిరంలోకి వెళ్ళి బాబాకు ఆ 2 దానిమ్మ పళ్ళు ఇస్తారు. బాబా ఆ 2 పళ్ళను ఒలిచి ఎంతో ఇష్టంగా తింటారు. స్వప్నం ముగుస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం కాగడా హారతికి వెళ్తారు పత్తినారాయణరావు గారు. స్వప్నంలో ఎక్కడైతే బాబాకు దానింపళ్ళు ఇస్తారో అదే ప్లేస్లో 6 గింజలను చూస్తారు. అంటే స్వప్నంలో సైతం నువ్వు ఇచ్చిన దానిని నేను స్వీకరించాను అని బాబా చెప్పారు. ఆ 6 దానిమ్మ గింజలు తీసుకొని తింటారు నారాయణరావు గారు. తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి మొదలు పెడతారు ఒక్కొక్క అధ్యాయం తెలుగులోకి రాయడం. ఎప్పుడైతే ఆ దానిమ్మ గింజలు తిన్నారో అప్పటి నుంచి సరిగ్గా 45 రోజుల్లో శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు ట్రాన్స్లేషన్ పూర్తి చేశారు. ఎంతో తపస్సుతో, దీక్షతో ఆ గ్రంథాన్ని పూర్తి చేయడానికి అక్కడే ఉన్న శ్రీ శివనేశ్వర స్వామి గారి యొక్క సహకారాన్ని తీసుకుంటారు. వీరు 45 రోజుల పాటు ప్రతిరోజు 18 గంటలు సాయి సచ్చరిత్ర ట్రాన్స్లేషన్కి సంబంధించిన చర్చలో మునిగి ఉంటారు. ఒక అధ్యాయం, ఒక లీల, ఒక ఓవి, ఒక పేర కోసం తెలుసుకొని తెలుగులోకి ట్రాన్స్లేషన్కి శ్రీ శివనేశ్వర స్వామి గారు ఎంతో సహాయం చేస్తారు. ఇద్దరు కూడా చావిడిలోనే కూర్చొని అనువాదం చేస్తారు. అందుకే చావిడికి ఎంతో మహిమ ఉంది. శివనేశ్వర స్వామి గారు సచ్చరిత్ర కోసం చెబుతూ ఉంటే నారాయణరావు గారు ఆ దీపం యొక్క వెలుగులోనే తన రచనా వ్యాసంగాన్ని పూర్తి చేశారు. మనం తెలుగు సచ్చరిత్ర కూడా చావిడిలోనే ప్రాణం పోసుకుంది. అయితే ఆ పుస్తకం అంత సులువుగా ప్రచురితం కాలేదు. దానికి మళ్ళీ ఎన్నో పరీక్షలు. ఆ రోజుల్లో షిరిడీ సంస్థానం దగ్గర పుస్తకం ప్రింటింగ్ చేయాలంటే వనరులు ఉండాలి. 1950-52 సంవత్సరంలో పెద్దగా సంస్థానానికి ఆర్థికంగా స్తోమత లేదు. మరి ఎవరు పుస్తకాన్ని ముద్రించాలి? మళ్ళీ భారం అంతా బాబా మీద పెట్టి బాబా గారి నామజపం చేస్తారు. అనేక ప్రాంతాలు, కాశీ, హరిద్వార్, త్రయంబకేశ్వర్, ఇలా ఎన్నో ప్రాంతాలు బాబా గారి జీవిత చరిత్రను పారాయణం చేసి మళ్ళీ తిరిగి షిరిడీకి వస్తారు. వచ్చి ఈ పుస్తకానికి బాబా గారు ఎప్పటికైనా ముద్రింపజేస్తారని షిరిడీలోనే ఉండిపోతారు. భగవంతుడంటే భయం కాదు, ప్రేమ అనే దారిలోకి తీసుకొచ్చింది శ్రీ సాయి సచ్చరిత్ర.
అందుకనే మన అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సచ్చరిత్రకు ఎక్కువ మంది మనం పారాయణం చేస్తున్నాం, కోరికలు తీరడం కోసం చేస్తున్నాం. తప్పకుండా మన కోరికలన్నీ తీరుతాయి. బాబా గారి తన ఆత్మను ఉంచారు మన సచ్చరిత్రలో. అది కేవలం గ్రంథం మాత్రం కాదు, అందులో శ్రీ సాయి కొలువై ఉన్నారు. మనందరం మందిరానికి వెళ్ళాలని అనుకుంటాం కదా, నిజమైన కోవెల శ్రీ సచ్చరిత్రే. బాబా యొక్క గొప్పతనం, ప్రేమను మనం తెలుసుకుంటున్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర చదివితే బాబా మీద భక్తిని, ప్రేమను పెంచుతుంది. ఆ రోజుల్లో నారాయణరావు గారి చేత చరిత్రను బాబా రాయించకపోతే మనం ఈ రోజుల్లో తెలుగువారం ఎలా బాబాకు దగ్గరవుతాం? ఎంతోమంది భక్తులు శ్రీ సాయి సచ్చరిత్రను చదివి బాబా కృపకు పాత్రలవుతున్నారు. తన బిడ్డలను ఎప్పుడు దగ్గర అవ్వాలని బాబా ఆ రోజుల్లో నారాయణరావు గారి చేత తెలుగులోకి అనువదించేలా చేశారు. షిరిడీలో బాబా గారి భౌతిక దర్శనం ఇచ్చిన తర్వాత నారాయణరావు గారికి తనలో లెగిసిన గర్వం, అహంకారాలు తగ్గిపోతాయి. ఇంకా ఎలా అయినా షిరిడీలోని, ఇంగ్లీషులోని, మరాఠీలోని ఉన్న సచ్చరిత్ర తెలుగులో భక్తులకు అందించాలని శివనేశ్వర స్వామి గారి సహాయంతో 95% చావిడిలో కూర్చొని పూర్తి చేస్తారు. ఆ తర్వాత నారాయణరావు గారు తన చేతులతో రాసిన ఆ పేజీలను ఒక కాషాయ వస్త్రంలో మూటకట్టి 3 కోట్ల సాయినామ జపం చేస్తారు. అప్పటికే 600 రూపాయల ఉద్యోగాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం ప్రింటింగ్కు ఏ విధమైన ఆర్థిక వనరులు కనిపించడం లేదు. అయినా నారాయణరావు గారు తన పట్టుదల వదలకుండా ఉన్నారు. ఒక గొప్ప మహోత్కార్యానికి తెరలేపారు బాబా. తన గ్రంథానికి మరింత పవిత్రత, మరింత విశిష్టత, సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు అందాలని అన్ని ప్రాంతాల్లో బాబా గ్రంథాన్ని పారాయణం చేయించారు నారాయణరావు గారి చేత. వివిధ ప్రాంతాల్లో ఆ సచ్చరిత పారాయణం చేయించి ముందుగా అనేక ప్రాంతాల్లో 3 కోట్ల సాయినామ జపం చేయించారు. తన రాసిన సచ్చరిత్రను ప్రతి పుణ్యక్షేత్రంలో చదివారు. ఏ పుణ్యక్షేత్రాల్లో చదివారంటే కాశీ, కొల్హాపూర్, కర్నూల్, మహూర్గఢ్, కురుపురం, గానుగాపురం, అక్కల్కోట, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహేశ్వరం, రామేశ్వరం, త్రయంబకేశ్వరం, పూరి, తిరుపతి, భద్రాచలం, ద్వారక, పండరి, ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో నారాయణరావు గారు సచ్చరిత్రను పారాయణం చేశారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తన రాసిన దాన్ని పారాయణం చేశారు. నిజంగా తెలుగు సచ్చరిత్రకు ఎంతో విశిష్టత ఉంది. మనందరం అనుకుంటున్నాం కదా సాయి సర్వదేవతా స్వరూపమని. మనం కూడా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సచ్చరిత్ర చదవాలి. అలా చదివితే ఎంతో మంచిది, ఎంతో అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్ పుస్తకం ముద్రించాలంటే. ఈ రోజుల్లో ఎంతో టెక్నాలజీ పెరిగింది, కానీ నారాయణరావు గారు ఆ రోజుల్లో తన ప్రయత్నాన్ని వదలలేదు. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని అడగలేదు, నేను ఇలాగా ట్రాన్స్లేషన్ చేశాను, మీరు సహకరించండి అని. మళ్ళీ షిరిడీకి వచ్చి సమాధి మందిరంలో పారాయణం చేస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి బాబా కలలో కనిపించి, నారాయణరావు, నువ్వు సికింద్రాబాద్కి వెళ్ళు, అక్కడ నా భక్తుడు నీకు సహాయం చేస్తారు అని చెప్తారు. అప్పుడు బాబా ఆజ్ఞ ప్రకారం మన్మాడ్ నుంచి సికింద్రాబాద్కి వెళ్తారు. అక్కడ ఉన్న 2 భక్తులకు తాను షిరిడీ నుంచి వస్తున్నట్టు కొంచెం షెల్టర్ కోసం అడుగుతారు. అయితే సరే అని వారు పత్తినారాయణరావు గారి కోసం కొంచెం ఒక లాడ్జిని ఏర్పాటు చేస్తారు. అయితే రిసీవ్ చేసుకోవడానికి 2 వ్యక్తులు వస్తారు. వారిలో ఒకరికి పాపయ్య గారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు. వారిద్దరిలో ఒకరికి పరిచయం. పాపయ్య గారిని పత్తినారాయణరావు గారికి పరిచయం చేస్తారు. నారాయణరావు గారి సంకల్పం విని పాపయ్య గారు ఆ పుస్తకం ప్రింటింగ్ నేను చేయిస్తానని చెప్పి ఆ రోజుల్లోనే హైదరాబాదులో ఉన్న సాయిబాబా సేవా సమాజం హెడ్ అయిన జిఆర్ నాయుడు గారితో పరిచయం చేస్తారు. పాపయ్య గారు, జిఆర్ నాయుడు గారు వీళ్ళిద్దరూ స్నేహితులు. అందరూ కలిసి అందరూ చేతులు వేస్తారు. అందరూ అక్షర దోషాలన్నీ సరిచేసి 3 నెలలు అక్షర దోషాలన్నీ సరిచేస్తారు. ప్రీమియం ప్రింటర్స్ అని వాళ్ళు కూడా కలుస్తారు. వీరందరూ కలిసి 1953లో చందా నారాయణ ప్రింటింగ్ ప్రెస్లో తొలి సాయి సచ్చరిత్ర తెలుగు పుస్తకం ప్రింటింగ్ చేయబడింది. మొదటి కాపీ 1953 మే 19 షిరిడీ సమాధి మందిరంలో ఆవిష్కరించారు. 2 సంవత్సరాలు పరిశీలించి 1955లో షిరిడీ సంస్థానం వారు అధికారికంగా ప్రకటించారు. కానీ 1974 వరకు శ్రీ షిరిడీ సాయి సేవా సమాజం హైదరాబాద్ వారే పుస్తకం ప్రింటింగ్ చేయించేవారు.
1975లో ఆ సమాజ హెడ్ అయిన జిఆర్ నాయుడు గారు షిరిడీ సంస్థానానికి ఒక లేఖ రాశారు. తెలుగు సచ్చరిత్ర ప్రింటింగ్ రైట్స్ స్వీకరించమని. ఏమాత్రం ఒక పైసా రాయల్టీని కూడా ఆశించకుండా సంస్థానానికి అప్పచెప్పారు జిఆర్ నాయుడు గారు. పత్తి నారాయణరావు గారి కోసం మొదట్లో ముందు మాటలో ఉండేది. ఆ తర్వాత ప్రింటింగ్ ఖర్చుల కోసం ఆలోచించి ఆ పేజీలని తొలగించారు. కానీ అందులో నారాయణరావు గారు ఏం రాశారంటే, నేను కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే. ఇదంతా బాబాగారి కృపే. బాబాగారి అనుగ్రహం వల్లే నేను ఈ తెలుగు సచ్చరిత్ర రాయగలిగాను. కానీ ఇందులో నా గొప్పతనం ఏదీ లేదు అని రాశారు. 1975 నుంచి షిరిడీ సంస్థానం ఆ పుస్తకం బాధ్యతలు స్వీకరించింది. ఇది బాబాగారి తెలుగు సచ్చరిత్ర యొక్క ఆ, అనుభవం. ఓం సాయిరాం. తెలుగు సచ్చరిత్ర ఈ విధంగా వచ్చింది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయీశ్వర్ మహారాజ్కి జై.